పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా అమెరికా యొక్క పరువు తీసి పారేశాడు. ఈయనకి మొన్న ఆపరేషన్ సింధూర్ నుంచి కూడా అమెరికా అంటే నచ్చలేదు. ఎందుకంటే భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది దేనికోసం? పహల్గాం దాడి జరిగిందని. కానీ ఈయనేమంటాడు, పహల్గాం దాడి జరిగిందని మాత్రమే కాదు, అనేక ఉగ్రదాడులు జరుగుతున్నందువల్ల పాకిస్తాన్ మీద భారత్ విరుచుకుపడింది. ఈ ఉగ్రదాడులు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ పాశ్చాత్య దేశాలన్నీ మా మీద పెడుతున్నటువంటి ఒత్తిడి వల్ల, ఇవి మాతో ఆడుకుంటున్నటువంటి విధానం వల్లే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని అప్పటి నుంచి కూడా అమెరికాని దుమ్మెత్తు పోస్తున్నాడు. ఇప్పుడు హార్మోజ్ జలసంధిలో కూడా అమెరికా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఇక్కడ హార్మోజ్ జలసంధిని ఫ్రీ చేయడానికి ఇరాన్కి అల్టిమేటం జారీ చేసింది కదా, దాని గురించి కూడా మాట్లాడాడు. అమెరికా హార్మోజ్ జలసంధిని ఫ్రీ చేస్తానంటుంది, అల్టిమేటం జారీ చేసింది. ఇరాన్ భయపడిందా? ఇరాన్ భయపడలేదు. పోనీ వాళ్ళు ఏమైనా మూసేశారా? తెరిచే ఉంది కదా, కొన్ని నౌకలు వస్తున్నాయి కదా అని ఎద్దేవా చేస్తూ మాట్లాడాడు. ఇక్కడ రోజుకి 120 నౌకలు వ్యాపారం చేస్తుండేవి, అటు ఇటు కదులుతుండేవి. కానీ మొత్తం ఈ నెల 25 రోజులకి కేవలం 155 నౌకలు మాత్రమే హార్మోజ్ జలసంధి నుంచి బయటకు వచ్చాయి. అంటే 95% అక్కడ ఇరుక్కున్నాయి. అక్కడ ఇది వాణిజ్యం ఆగిపోయింది 95%. మరి అమెరికా ఏం చేస్తుంది? ఇరాన్ మీద యుద్ధం అన్నారు, ఇజ్రాయెల్ అమెరికా కలిపి యుద్ధం అన్నారు. కానీ ఇరాన్ మీద కాదు ఇప్పుడు యుద్ధం, హార్మోజ్ జలసంధి అయిపోయింది ఇప్పుడు యుద్ధానికి ప్రధాన కారణం. పోనీ దాన్నైనా పూర్తిగా తెరిపించగలిగారా? పోనీ మిగతా దేశాలకు ఇవ్వగలిగారా? లేదే. ఈరోజు చైనా, భారత్, రష్యా, ఇరాకు, అలాగే పాకిస్తాన్కి చెందినటువంటి దేశాలకి ఇరానే మొత్తం ఇవన్నీ చూసుకొని ఇది ఇచ్చింది కదా, అనుమతులు లేకుండా మీరు వెళ్ళండి పర్వాలేదని అనుమతులు ఇచ్చింది కదా, మీ 5 దేశాలు వెళ్ళండి అని. దాని గురించి కూడా ఎద్దేవా చేశాడు. ఇక్కడ ఇరాన్ యొక్క దౌత్యం ఉంది తప్ప అమెరికా ఏం చేసింది? అమెరికా ఏం చేసింది? పాకిస్తాన్కి కానీ మిగతా దేశాలకు కానీ ఏం చేయలేదు కదా. పైగా ఇక్కడ నౌకల్ని తీసుకువెళ్ళడంలోనూ తీసుకురావడంలోనూ ఏమీ హెల్ప్ చేయలేకపోతుంది. 20% చమురు అంటున్నారు. 20% చమురు ఈ యొక్క జలసంధి నుంచే వెళ్తే కనీసం 5% చమురును కూడా ఇడిపించలేకపోయింది. పోనీ అక్కడ ఉన్నటువంటి నౌకలను కూడా తీసుకురాలేకపోయింది. ఇంకెందుకు అమెరికా? అంటే చేతగాక రకరకాల పేర్లతో యుద్ధం యొక్క వ్యూహాలను మార్చుకుంటుంది. తనని తాను ఓడిపోయానని చెప్పుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతుందని ఆసిఫ్ ఖవాజా అయితే మాట్లాడాడు. ఆసిఫ్ ఖవాజా ఈ మధ్య చాలా రోజులు బట్టి చూస్తున్నాము, పాశ్చాత్య దేశాన్ని చెడుగుడు ఆడేసుకుంటున్నాడు. ఈ దేశాల వల్లే మేము ఈరోజు ఉగ్రదేశంగా ముద్రపడిపోయామని. మిమ్మల్ని ఎవడు ఉగ్రదేశంగా ముద్రపడమండు? మీరే వాడి మాట విని వీడి మాట విని భారతదేశం మీద ఉగ్రవాదులుగా తయారయ్యారు. ఈరోజు ఆ ఉగ్రవాదమే ఈరోజు మిమ్మల్ని కబలించేస్తుంది.